మీరు రెడీ అంటే మొదలెడతాను. గౌతమ్ రెడీయా? అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులందరికీ ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ప్రొడక్షన్ నెంబర్ 2 స్టార్ట్ అవుతుంది. మా ప్రొడ్యూసర్స్ వచ్చి రాకేష్ గారు, సంజీవ్ గారు అండ్ సంజయ్ గారు. వాళ్ళు ముగ్గురు కలిసి ఆత్రేయపురం బ్రదర్స్ నిర్మిస్తున్నారు. దీనికి దర్శకులు రాజేష్ జగన్నాథం గారు. నాకు ఆయన వచ్చి కథ చెప్పినప్పుడు ఇట్ వాజ్ సో ఫ్రెష్, సో ఇంట్రెస్టింగ్. చాలా చక్కగా మన కథ, మన చుట్టుపక్కల కథ, మన ఇంటి కథ, మన ఊరి కథలాగా చాలా బాగుండింది. సో ఇందులో కూడా నాకు కూడా ఒక మంచి పాత్ర ఇచ్చారు. సో థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్స్ అలాట్. అండ్ ఎస్పెషలీ ఇద్దరు హీరోలు ఇందులో, నాకు ఇద్దరు కొడుకులు. ఒకళ్ళు సన్నీ గారు, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్ అండ్ గ్రేట్ సక్సెస్ ఫర్ యూ. అండ్ ఇంకొక ఆయన గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఏం చెప్పబోతున్నానంటే, పెద్ద కొడుకు గురించి చెప్తున్నారు సార్. అదే పెద్ద కొడుకు గురించి చెప్తున్నాను. గవిరెడ్డి గారి గురించి చెప్పాలంటే, హీఈస్ ఎ వెరీ ప్యాషనేట్ యాక్టర్ అండ్ న్యాచురల్ ఫ్లో ఉంటుంది ఆయనకి. పైగా ఆయనంతకు ఆయన బాగా రాయగలడు కాబట్టి రేపు పొద్దున సీన్ కానీ ఇంకోటి కానీ బాగా డెవలప్ చేయగలుగుతాడు. బాగా ఇంట్రెస్టింగ్గా కూడా వస్తుందని ఆశిస్తున్నాను. అండ్ ఖచ్చితంగా నాకు ఈ సినిమాలో ఈయనతో యాక్ట్ చేయడం ఛాలెంజింగ్ జాబ్. ఎందుకంటే సార్ నేనేం జోక్ చేయట్లేదు, నేను సీరియస్గానే చెప్తున్నా. ఒక మంచి ఆర్టిస్టు, బోల్డ్ అంత పట్టుండి, స్క్రిప్ట్ మీద పట్టుండి చేసే వ్యక్తి, పైగా న్యాచురల్ ఫ్లో ఉండేవాళ్ళు, న్యాచురల్ యాక్టింగ్ చేసే వాళ్ళతో చేయడం అంటే ఛాలెంజింగ్ జాబ్. సో నాకు ఖచ్చితంగా ఛాలెంజ్ ఉంటుంది. నేను చాలా జాగ్రత్తగా రాజేష్ గారి నేతృత్వంలో నేను చాలా జాగ్రత్తగా గవిరెడ్డి గారితో యాక్ట్ చేయబోతున్నాను. కానీ నేను అక్కడ తక్కువ కాకుండా జాగ్రత్త పడి ఈ సినిమా చేస్తాను. చాలా మంచి స్క్రిప్ట్, డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా ఓపెనింగ్ రోజే రాజు ఎక్కువ మాట్లాడేస్తున్నాడు అనుకోకండి. కథ విన్నాను కాబట్టి, అందులో ఉండే క్యారెక్టర్స్ గురించి విన్నాను కాబట్టి, డైరెక్టర్ అంత బాగా డిజైన్ చేసుకున్నాడు కాబట్టి సబ్జెక్ట్ని అంతా, ప్లస్ కాన్ఫ్లిక్ట్ని కూడా ఎక్కడ ప్లేస్ చేసుకోవాలో నీట్గా ప్లేస్ చేస్తున్నాడు. ఇట్స్ గోయింగ్ టు బి ఏ వండర్ఫుల్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రాజేష్ గారు, థ్యాంక్ యూ. మీ అందరికి కూడా థ్యాంక్స్, ఓపికతో వచ్చి